ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. 24 బాంబులు నా మీద వేశారు. ఆ రోజే నేను భయపడలా. ఇప్పుడు నా ప్రాణం ఒక లెక్క నాకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అధికారం ఉందని నేను ప్రత్యేక హోదా అడిగితే, విభజన చట్ట హామీలు అడిగితే కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డితో కలిసి మీరు నా మీద కక్ష తెచ్చుకుంటారా? మీరు మా రాష్ట్రం మీద కక్ష తెచ్చుకుంటారా? 350 కోట్లు మనకి ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి. తెలంగాణకు 450 కోట్లు ఇస్తావు. అక్కడ 450 కోట్లు ఇచ్చి మా 350 కోట్లు ఇచ్చి మా అకౌంట్ నుంచి మళ్ళా వెనక్కి తీసుకుంటారు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇదేనా మీ నీతి అని అడుగుతున్నా. ఇదేనా ప్రధానమంత్రి ధర్మం అని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఒక హుందాతనం, ఒక పద్ధతి ప్రకారం పరిపాలన, అన్ని రాష్ట్రాలని సమానంగా చూడవలసిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. ఈరోజు నాకు కడపలో ఓట్లు పడలేదు, ఒకే సీటు గెలిచాం. నేను డెవలప్ చేయలేదా కడపని తమ్ముళ్ళు? ఆ మాత్రం ఇజ్జత ఈ ప్రధానమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు? ఈ ప్రధానమంత్రిని ఇంటికి పంపాలనా లేదా? మన రాష్ట్రంలో తిరగడానికి అర్హత ఉందా? విభజన గాయం మాన్లా కారం తెచ్చాడు, మళ్ళా మన దానికి వేసి ఆనందించడానికి. ఏమి మనస్తత్వం? నాకైతే ఈ మనస్తత్వం అర్థం కాల. రేపో ఎల్లుండో మళ్ళా చూడండి, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. రాజ్యాంగబద్ధంగా ఉండే అన్ని వ్యవస్థలు పోయినాయి. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి అందరూ పారిపోయారు. ఇప్పుడు ఇంకో పక్కన నాయకత్వాన్ని మొత్తం చంపేశాడు. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చంపాడు. బ్యూరోక్రటిక్ లీడర్షిప్ చంపేశారు. కార్పొరేట్ లీడర్ని దెబ్బతీశాడు. మీడియా వాళ్ళైతే భయపడిపోతున్నారు. ఆయన వార్తలు తప్ప మన వార్తలు వేయాలంటే వాళ్ళకి భయం, పిరికితనం నేషనల్ లెవెల్లో. నేను అడుగుతున్న ఇలాంటి ప్రధానమంత్రి మన దేశానికి అవసరమా? ప్రజాస్వామ్య విలువలు కావాలనా లేదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనా లేదా? మనకు బాధ్యత ఉందా లేదా? అందుకే అడుగుతున్న ఇలాంటి ప్రధానమంత్రి ఈరోజు మన మీద తమ్ముళ్ళు మనం చూశారు. ఈడీ మన ఎంపీల పైన, ఎమ్మెల్యేల పైన. నిన్న కర్ణాటక ఎన్ని ప్లేసెస్లో తమ్ముళ్ళు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్న. ఎప్పుడన్నా ఎన్నికలు జరిగితే అందరినీ సమానంగా చూస్తారు తప్ప ఏకపక్షంగా ఒకే పార్టీ పైన దాడులు చేసి నిర్వీర్యం చేయాలంటే ఈ ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మన మీదకి వస్తారు, రేపో ఎల్లుండో వదిలిపెట్టరు. నాకు తెలుసు. మీరే రక్ష, మీరే సమాధానం చెప్పాల్సింది మీరే చెప్తారా లేదా మీరు? ఎందుకంటే వియత్నాం పైన అమెరికా దాడి చేస్తుంది. వియత్నాం చిన్న దేశం, అమెరికా అగ్రదేశం. అమెరికా యుద్ధం చేసినప్పుడు చాలా మంది చనిపోతారు. అప్పుడు వియత్నాంకు పిలిపిస్తారు. సైన్యం మనకు చాలదు, ప్రజలే సైన్యంగా మారాలి. ఎవరైనా అమెరికా సైన్యం వస్తే మీరు కూడా తిరుగుబాటు చేయండి, చంపండి, పర్వాలేదు, మీరే యుద్ధం చేయమని పిలిపిస్తే ఒక్కొక్క వ్యక్తి 10 మంది సైన్యంగా తయారైపోతారు. అక్కడి నుంచి 55,000 మంది అమెరికన్స్ చంపేస్తారు. అప్పుడు అమెరికాకు అర్థమవుతుంది తప్పు చేశామని. తప్పు ఒప్పుకొని, ఓటం ఒప్పుకొని మళ్ళా అమెరికాకి వెళ్లిపోయే పరిస్థితికి వస్తారు. తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ, కేసీఆర్ మన మీద దాడి. దీనికి కోడికత్తి పార్టీ, దానికి నాయకత్వం. అంటే ఇంత తమాషాగా ఉంది మీకు? కేసీఆర్ ఎన్ని తిట్టాడో తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? కేసీఆర్ని ఒక మాట అంటాడా నరేంద్ర మోడీ? నరేంద్ర మోడీ ఒక మాట అంటాడా కేసీఆర్ని? జగన్ ఒక మాట అంటాడా కేసీఆర్? కేసీఆర్ జగన్ ఒక మాట అంటాడా కేసీఆర్ని? ఏం రాజకీయం తమ్ముళ్ళు? తప్పుడు రాజకీయం కాదా? ఎందుకు ఈ ముసుగని అడుగుతున్నా. ధైర్యంగా రండి, ముసుగు తీయండి, వీరోచితంగా పోరాడదాం. మీరో మేమో తేల్చి పారేస్తాం తప్ప ఈ ముసుగులో గుద్దులాట్లొద్దు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏంటి తప్పు? కేసీఆర్తో కలిస్తే
ఆయన ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, చెప్పాడు కదా. ఏం నీ చెవులో చెప్పాడా ఇస్తానని? మీరు విన్నారా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా చెప్పాడా? ఏం తమ్ముళ్ళు మీరు విన్నారా? నాకు